ట్రంప్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దేశాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. దేశాన్ని విధ్వంసానికి గురి చేస్తున్న కమలా హ్యారిస్ హయాంను అడ్డుకోవాలని, అమలు చేస్తున్న లెఫ్ట్ ఎజెండాకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బయటికి రావాలి, ఓటేయాలని కోరారు. తన మీద అత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియాలోని బట్లర్లో శనివారం మరోసారి ట్రంప్ భారీ ప్రచార సభ నిర్వహించారు. టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఉపాధ్యక్ష అభ్యర్థి జెడీ వాన్స్ హాజరైన సభలో వేల మంది పాల్గొన్నారు. హారిస్ రాడికల్ మార్క్సిస్టు, కాంగ్రెస్లో ఆమెకు గౌరవం లేదు, కాంగ్రెస్ని ఆమె అపహాస్యం చేశారు, కాంగ్రెస్ అంటే ఆమెకు గౌరవం లేదు, అసలు ఆమె పోటీలో నిలుస్తారని ఎవరు అనుకోలేదు, అది బైడెన్ మీద జరిగిన తిరుగుబాటు, అవునన్నా కాదన్నా నేను బైడెన్ అభిమాని, అకస్మాత్తుగా వాళ్ళు వచ్చి ఆయన వైదొలగాలని కోరారు, ఆయన తిరస్కరించిన బలవంతంగా తప్పించారు. బైడెన్కి 1.4 కోట్ల ఓట్లు వచ్చినాయి, హ్యారిస్కి ఒక్క ఓటు రాలేదు. ఏ ఒక్క సెనేటర్ కన్నా చెత్త సెనేటర్ హ్యారిస్. అమెరికా సెనెట్లో ఆమె అట్టడుగుని ఉంటారు, అన్నింటినీ ఆమె విధ్వంసం చేశారని ట్రంప్ విమర్శించారు. అమెరికా అధికారంలోకి వచ్చిన రోజే అక్రమ వలసలను అడ్డుకోవడానికి అన్ని సరిహద్దుల్ని మూసేస్తాను, ఎందుకంటే కమలా హ్యారిస్ వచ్చాక అన్ని తెరిపించిన నేపథ్యంలో మూసేస్తానని ప్రకటించారు.